హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మళ్ళీ వీకెండ్ వచ్చింది కాబట్టి ఈసారి బయటకి జూకి వెళ్దాం ప్లాన్ చేస్తాం. కానీ ఇక్కడ సండే ప్లస్ హోలీ వచ్చింది కాబట్టి హాలిడే అంట ఎలో లేదు. సో ఇంకేం చేద్దామని చెప్పి దగ్గరలో ఉన్న హనుమాన్ ధామా అనే ఒక టెంపుల్ చాలా ఫేమస్, అక్కడికి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. జూకని తీసుకొచ్చి టెంపుల్కి తీసుకెళ్తున్నారు ఏంట్రా బాబు అని మా ఫ్రెండ్ పిచ్చ బాధపడుతుందనమాట. సో ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇది చాలా ఫేమస్ టెంపుల్ అంట. సో ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఆ శివలింగం అనమాట. శివలింగానికి చుట్టూ శివుడి మొఖాలు ఉన్నాయి, 3 ముఖాలు. అది నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. నార్త్ ఇండియాలో టెంపుల్స్ని కన్ఫామ్గా విజిట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ టెంపుల్స్ చాలా పెద్దగా ఉంటాయి. ఆంజనేయ స్వామి విగ్రహం లోపల చూడండి, సీతారాముల మొఖాలు వీళ్ళు చెక్కారు కదా, చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. టెంపుల్ అయితే చాలా పెద్దది, చాలా బాగుంది. బయటకు వచ్చిన తర్వాత అందరి దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ దుర్గామాత చాలా బాగా అలంకరించారు. సో లోపలికి వెళ్ళాము. లోపల శివలింగం ఉందన్నమాట. శివలింగం వెనకాల శివుడు పార్వతీదేవి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఆంజనేయ స్వామి శివలింగం మీద పడుకున్నట్టు 2 ఉన్నాయన్నమాట. అండ్ నాకు ఈ శివలింగం అయితే చాలా బాగా నచ్చింది. అలా 3 ముఖాలు ఉన్నది ఇంకా చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. టెంపుల్ కి బ్యాక్ సైడ్ నా గోమతి రివర్ ఉందని చెప్పి అదొక విజిటింగ్ ప్లేస్ అనమాట. వ్యూ పాయింట్ చాలా అంటే చాలా బాగుంది. అక్కడ పార్క్ మొత్తం డిజైన్ చేశారు. పిక్చర్స్ కి బెస్ట్ ప్లేస్ అనిపించింది. చూడ్డానికి కూడా చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇంకా అక్కడ ఊయలు కనిపించింది. అరే వీడియో తీయండి అని అడిగినా కూడా నన్ను వదిలేసి వెళ్ళి మరి ఊయలు ఊగుతున్నారు వాళ్ళు. హ్యాపీగా వాళ్ళిద్దరు ఎంజాయ్ చేస్తున్నారు. సర్లే నేనే వీడియో తీసుకుంటూ కూర్చున్నాను అనమాట. ఇంకా నేను అంత బాధపడుతున్నానని ఫైనల్ గా నన్ను కూడా ఊయలు ఎక్కించి వీడియో తీసింది మా ఫ్రెండ్. ఇంకా పాండ్లా పెట్టారనమాట. కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇంకా అక్కడే ఉండిపోబుద్ది అయిందనమాట. అంత పీస్ఫుల్ గా ఉంది. చల్లని గాలి. అలా పైన ఇంకో టెంపుల్ ఉందనమాట. ఒక చిన్న టెంపుల్ లా ఉందంటే వెళ్ళాము. అక్కడ రాధాకృష్ణుల బొమ్మ పెట్టారు. అది చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ వాళ్ళైతే ఎంత బాగా అలంకరించారంటే చాలా బాగా అలంకరించారనమాట. ఇక్కడ హుండీలో మనం అమౌంట్ వేయడానికి కూడా స్కానర్స్ పెట్టారు. మనం స్కాన్ చేసి కూడా హుండీలో అమౌంట్ వేయొచ్చు అనమాట. నాకు ఇలాంటివి చూసినప్పుడే ఇదే పెద్ద బిజినెస్ అనిపిస్తూ ఉంటుంది. ఆ టెంపుల్ చాలా పెద్దగా ఉందంటే కొంచెం పక్కకు వస్తే ఇంకా అదే టెంపుల్ కంటిన్యూషన్ అంటే చాలా పెద్దగా ఉంది ఇది కూడా. సర్లే లోపలికి వెళ్దామని చెప్పి ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఎక్కువగా రకరకాల శివలింగాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతిష్ఠించి ఉన్నాయి. అండ్ లోపల కూడా రాధాకృష్ణుల బొమ్మ ఉంది అని చెప్పి లోపలికి వెళ్ళాము. ఇవి కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. బొమ్మలు కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక రూపం ఉంది. అది ఏ దేవుడో కూడా మాకు అర్థం కాలేదు. అందుకే అక్కడ అబ్జర్వ్ చేస్తూ చాలాసేపు నుంచున్నాం. ఆ దేవుళ్ళందరినీ దర్శించుకుని అంతా మంచి జరగాలని కోరుకుంటూ టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాము. టైం 2 అయింది. ఎండతో పాటు కడుపు కూడా మండుతుంది. ఇంకా అర్జెంట్గా ఫుడ్ తీసుకోవాలని చెప్పి గూగుల్ మొత్తం సర్చ్ చేసి రెస్టారెంట్స్ అన్నింటినీ ఫిల్టర్ చేసి ఫైనల్గా ఒక రెస్టారెంట్ ఫిక్స్ చేసి ఆ రెస్టారెంట్కి వెళ్తే వాడు 40 మినిట్స్ ఫుడ్ పడుతుంది ఫుడ్ తీసుకురావడానికి అన్నాడు. అంతసేపు ఆవిడ కూర్చుంటాడని చెప్పి మా వల్ల కాదని రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చి బార్కస్కి స్టార్ట్ అయిపోయాం. బార్కస్ మాత్రం సూపర్ ఉందనమాట. రెస్టారెంట్ చాలా అంటే చాలా బాగుంది. ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాం. మన విజయవాడ మంది అంత టేస్ట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వచ్చి తింటే ఓకే ఫైన్, మనకు కూడా ఇక్కడ మంచి మంది దొరికినట్టే అనమాట. ఇంకా నెక్స్ట్ మేము ఫియోనిక్స్ మాల్కి అయితే వెళ్ళిపోయాము. లక్నోలో లూలు అనేది చాలా పెద్ద మాల్ అనమాట. మాక్సిమం ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాండ్ మనకు అక్కడ దొరుకుతుంది. తిరగాలే కానీ మండే కూడా సరిపోదు. ఫియోనిక్స్ కూడా అంతే పెద్దగా ఉంది. ఇది మేము ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ రూట్ మ్యాప్ లా ఉంటది అనమాట. ఎక్కడ చూసినా కూడా దానిలో ఎక్కడ ఏ టైప్ ఆఫ్ స్టోర్స్ అవైలబుల్ గా ఉన్నాయో మొత్తం మ్యాప్ గా వాళ్ళు డిజైన్ చేసి ఏవీలో అయితే డిస్ప్లే చేస్తారనమాట. సో బేస్డ్ ఆన్ దట్ మనకి ఏ టైప్ ఆఫ్ స్టోర్స్ కావాలో సర్చ్ చేసుకుని మనం అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ మోస్ట్లీ అన్ని బ్రాండ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. బ్రాండ్స్ అంటుంది కదా అని షాపింగ్ వచ్చాం అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీది తప్పనమాట. మేము రిలయన్స్ స్మార్ట్ కోసం వచ్చాం. ఇక్కడ సపరేట్గా రిలయన్స్ స్మార్ట్ అనేది లేదు, ఇలా మాల్స్లో మాత్రమే ఉంటుందన్నమాట. సో మిక్సర్ తీసుకోవాలని చెప్పి మేమైతే ఎంటర్ అయిపోయాము. అక్కడ వీడియోస్ తీయడం మర్చిపోయాను, అందుకే వీడియో క్లిప్స్ అయితే దీనిలో పెట్టలేదన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.